నమస్తే సార్, నా పేరు మామిడి నాగలక్ష్మి, నా భర్త నమస్తే సార్, నా పేరు మామిడి నాగలక్ష్మి, మా భర్త పేరు మామిడి యాదగిరి. మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో వేయాలని నిర్ణయం తీసుకున్నాము. నా భర్త స్నానానికి నీళ్ళు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయికి అని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యామన్న టైంలో బయటికి వెళ్ళాడు సార్. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబడ్డాడని నా భర్త అర్థమైంది సార్. నేను 9-10:30 దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్. విత్ ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తర్వాత ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి సార్ గారు నన్ను ప్రొటెక్షన్తో ఎల్లమ్మగూడెం గ్రామం తీసుకువెళ్ళడం జరిగింది. నామినేషన్ వేసినాం కానీ ఇంతవరకు కూడా ఈ టైం పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. నా భర్త బతుకుండా కూడా తెలియదు నాకు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళని నేను అనుకుంటున్నాను, బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా? ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా? ప్రజాపాలన రాజ్యం అంటారు, ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందుకు పోగలను? ఇట్లా నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తను కిడ్నాప్ చేయడం ఏంది? నాకు ఇలాంటి ముందు ఇంకే సమస్యలు ఏం ఎదురైతాయో నాకు చాలా భయంగా ఉంది. ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. నాకు న్యాయం చేకూర్చుని నేను ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు సెక్యూరిటీ కల్పించాలి సార్. నాకు ప్రాణహాని భయం ఉంది. నాకు, నా భర్తకు, నా పిల్లలకి సెక్యూరిటీ కల్పించాలి. సార్ ఏమన్నాడమ్మా? ఎస్పీ గారు ఏమన్నారు? సెక్యూరిటీ పంపిస్తాను, కల్పిస్తాను, రక్షణ కల్పిస్తా అన్నాడు సార్. మీ భర్త గురించి ఏమన్నారు? మా భర్త గురించి వచ్చాడన్నారు, మరి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు సార్. ఇంకా నాకు తెలియదు. కేసు ఏమన్నా అయిందా? కేసు నమోదు చేశారా అమ్మా? కేసు ఎవరి మీద డౌట్ ఉంది? కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఉట్కూరు సందీప్ రెడ్డి గారు మర్డర్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అతను కూడా బెదిరించాడని నాకు అర్థమవుతుంది. కాబట్టి నా భర్తను కూడా ఏం చేస్తాడో నాకు ఇంతవరకు జాడ తెలియదు. మరి కాంగ్రెస్ పాలనే ఉంటుందా, ఇంకా వేరే పార్టీలు వద్దా? మరి బీసీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయకూడదా? నాకు న్యాయం చేకూరాలి. రెడ్డిస్ అంటే రెడ్డిస్గా వాళ్ళే ఉండాలా? బీసీ అభ్యర్థిగా నేను నా పోటీ పడకూడదా? నాకు న్యాయం చేయాలి ప్రార్థన. చెప్పండి. నల్గొండ నియోజకవర్గం ఎల్లమ్మగూడెం గ్రామానికి జనరల్ మహిళా సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడ్డది. గత 2 రోజులుగా ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బెదిరింపులు, అక్కడ ఎవరు నామినేషన్లు వేసినా వారిని బెదిరించి వాళ్ళ ఇళ్లలోకి పోయి, లేకపోతే నామినేషన్ వేసే సందర్భంలో ఆ నామినేషన్ కేంద్రంలో కూడా వారి యొక్క నామినేషన్ పత్రాలను చింపివేయడం, ప్రతి ఒక్కరి ఇళ్లలో పోయి బెదిరించి మీరు ఎవరు కూడా నామినేషన్ వేయకూడదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే మేమే నామినేషన్ వేయాలి, అది కూడా ఏకగ్రీవం కావాలని చెప్పి గ్రామంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము సాయంకాలం ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరైతే గిరి అని అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉన్నాడో అతను ఆ గ్రామ వాస్తవ్యుడు, నకరకల్లో వాళ్ళ పిల్లల చదువు కొరకు అక్కడ ఉంటున్నారు. ఇవాళ ఉదయం వారు నామినేషన్ వేయడానికి ఒక కారు మాట్లాడుకొని అతని సతీమణిని తీసుకొని పోవాలనే ఆలోచనతో ఉన్న సందర్భంలో బయటకు వెళ్ళిన సందర్భంలో అతన్ని కొంతమంది కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా ఇప్పుడు 8:30 తర్వాత ఎక్కడో తిప్పర్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని చెప్పి ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఆ గ్రామంలో పోతే ప్రతి ఇంట్లో అడిగినాం, అవునయ్యా మేము కూడా నామినేషన్ వేద్దాం అనుకున్నాం కానీ వానికి భయపడి వేయలేదు. ఆ రకంగా వార్డు మెంబర్లు కానీ సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు కానీ ఎవరు కూడా నామినేషన్ వేసే పరిస్థితి లేదు. నిజంగా కూడా ఏంటిది ఇది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ఏమన్నా మాట్లాడితే మాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, మా ప్రభుత్వంలో ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడ కూడా లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ ఊర్లో పోయి చూస్తే చాలామంది అక్కడ ఉండే బీసీలు, ఎస్సీలు వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. గతంలో ఈ దుర్మార్గుడే ఒక మర్డర్ చేసినారు. అలాంటి వ్యక్తి, నేర చరిత్ర కలిగిన వ్యక్తి వచ్చి మమ్మల్ని అందరినీ బెదిరిస్తే మేము ఎట్లా నామినేషన్ వేయాలి, మేము ఎట్లా ప్రచారం చేసుకోవాలి అని చెప్పి అక్కడ ఆ గ్రామంలో అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మేమే అందరం కూడా ఒక 3 మాజీ ఎమ్మెల్యేలు, మా జిల్లా పరిషత్ చైర్మన్, మేమందరం కూడా కలిసి భూపాల్ రెడ్డి గారితో కలిసి ఆ గ్రామానికి వెళ్ళి మేము ధైర్యం చెప్పి అక్కడ కూర్చొని మరి వారితో నామినేషన్ వేయడం అనేది జరిగింది.
అంటే ఎస్పీ గారిని కలిసిన వాళ్ళ భర్త ఎక్కడ ఉన్నారో తొందరగా అప్పచెప్పాలి, రేపటి నుంచి కూడా ఆమె ప్రచారం చేసుకోవడానికి రక్షణ కల్పించాలని చెప్పి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఎవరైతే కిడ్నాప్ చేశారో వారి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం, అదేవిధంగా వారు ప్రచారం చేసుకోవడానికి తప్పకుండా రక్షణ కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఎల్లమ్మగూడెంలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్ల గురించి గత 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దుర్మార్గం, మరి అక్కడ ఉన్నటువంటి ఊట్కూరు సందీప్ రెడ్డి ఒక గుండా, ఒక రౌడీ, అక్కడ ఉన్నటువంటి గతంలో సర్పంచ్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డిని చంపిన వ్యక్తి, మరి ఆ వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తాడంట. కోమటిరెడ్డి వెంకరెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఎల్లమ్మగూడెం ఏకగ్రీవం చేస్తా అని హామీ ఇచ్చి వచ్చిందట. హామీ కోసం ఆ గ్రామంలో ఎవరు నామినేషన్ వేసినా చంపి మూట కట్టేస్తాడట. ఇది ఆయన అక్కడ ఇళ్ళ పొంటిపోయి బెదిరించే కార్యక్రమాలు. వారి పార్టీలో ఉన్నటువంటి సంతోష్ రెడ్డి అనే వ్యక్తి, వాళ్ళ మదర్ పద్మమ్మ అని వాళ్ళు మొన్న నామినేషన్ వేసేందుకు పోతే డైరెక్ట్ నామినేషన్ పత్రాలని గుంజుకొని చింపి ఆమె ముఖం మీద వేసి, మరి ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆమెను బెదిరించి మరి పంపించినటువంటి సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇలా పద్మమ్మ దగ్గర మీరు పోయినా చెప్తుంది ఏం జరిగిందో. పోలీసు వారు డిఎస్పీ గారు ఏం చెప్తారంటే, మా ఇష్టపూర్వకంగానే మేము నామినేషన్ వేయలేదని డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. కానీ మేము ఈరోజు అక్కడికి పోయినప్పుడు పద్మమ్మ చెప్పింది దౌర్జన్యంగా చంపుతామని బెదిరింపులతో నేను ఇచ్చినటువంటి నామినేషన్ పత్రాలను చింపి నా ముఖాన కొట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఫోన్ చేసి బెదిరించి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోమని బెదిరిస్తే మేము వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యం కాదు అని ఆ పద్మమ్మ ఈమె నామినేషన్ వేసినటువంటి ఈ నాగమణిని మరి గుడ్ లక్ అని చెప్పిపోతూ ఉంది. నువ్వు ధైర్యవంతురాలని చెప్పిపోయింది ఇవాళ. మళ్ళా తర్వాత మరి ఇంకా మా వాళ్ళు 3-4 వేసేందుకు నామినేషన్ను వార్డు మెంబర్లు దగ్గర 8 మంది వేస్తా అంటే అలా 8 మంది దగ్గర పోయి వార్నింగ్లు ఇచ్చిండు. ఇక మీ భర్తలు మళ్ళా ఆఫీసు పోయి మళ్ళీ రారు, మూట కట్టేస్తామని చెప్పిండు. వాళ్ళు భయపడ్డారు, ఎవరు నామినేషన్ వేయలే. మరి అదే గిరి గతంలో కూడా వార్డు మెంబర్గా ఉన్నటువంటి మామిడి గిరి అది ఏదన్నా కానీ నేను నామినేషన్ ఇస్తానని వాళ్ళ భార్య పీజీ చదువుకున్నది. మరి మేము ఖచ్చితంగా యాదవ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. మరి మేము ఖచ్చితంగా నామినేషన్ ఇస్తాం. మాకు కూడా అక్కడ ఉన్నటువంటి రెడ్డిస్ కానీ తర్వాత వేరే అదర్ క్యాస్ట్లు కానీ మాకు మరి వారు కూడా సహకరిస్తామని చెప్పిండ్రు. ఖచ్చితంగా నామినేషన్ వేయమని చెప్పిండ్రు మాకు అని మరి ఆయన గిరి ఈరోజు నామినేషన్కి సిద్ధమై మరి ఒక కార్ని మరి అద్దెకి తెచ్చుకుందామని బయటకు వచ్చిండు. 9 గంటలకు 9-10 గంటలకు మరి కిడ్నాప్ చేసిండ్రు. కిడ్నాప్ చేస్తే ఆమె వారి ఊరికి సంబంధించినటువంటి ఎంపీడీస్కి ఫోన్ చేసి అన్నయ్య ఇట్లా ఉన్నది అంటే, అప్పుడు నాకు ఎమ్మడే ఫోన్ చేయగానే నేను అప్పుడు డిఎస్పీ గారికి చేసి కాన్ఫరెన్స్ కలిపి డిఎస్పీ గారు ఇట్లా ఉన్నది అంటే ఆమె కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడి మరి మీరు ఇష్టపూర్వకంగానే వేస్తున్నారామని అంటే అన్ని డౌట్ క్వశ్చన్లు. ఇష్టపూర్వకంగానే వేస్తున్నారా అమ్మ మీరు బలవంతంగా వేస్తున్నారని అప్పుడు అడిగినప్పుడు కూడా ఆమె చెప్పింది కూడా మేము ఇష్టపూర్వకంగా వేస్తున్నాం, మరి మా భర్తని ఇట్లా కిడ్నాప్ చేసిండ్రు అని చెప్పినటువంటి సందర్భంలో మార్నింగ్ 9:30 పోయినటువంటి యాదగిరి మరి ఇప్పటి వరకు ప్రత్యక్షం కాలే. మళ్ళీ ఎస్పీ గారిని మేము రీచ్ అయిన తర్వాత ఎస్పీ గారు సెక్యూరిటీ అందరిని పెట్టిన తర్వాత మరి మేము కూడా వాళ్ళందరినీ ధైర్యంతో, ఆమె కూడా చాలా ధైర్యవస్తురాలు, అది ఏదన్నా కానీ నేను అక్కడ నామినేషన్ వేసి తీరుతా అని మాతో కదిలి వచ్చి అందరం కలిసి పెద్ద ఎత్తున పోయి మా ఎమ్మటి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్ర నాయక్ గారు కానీ మరి మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నలబోతు భాస్కరరావు గారి, జిల్లా జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు కానీ మరి వీళ్ళందరము మరి ఆడికి పోయి మరి నామినేషన్ పోయినప్పుడు
అక్కడ ఉన్నటువంటి ఊట్కూరి సందీప్ రెడ్డి వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈమె పోతే ఆపడానికి ప్రయత్నం చేసి మళ్ళీ అక్కడ నామినేషన్ పత్రాలు గుంజుకోవడానికి ప్రయత్నం చేసి అంత సెక్యూరిటీ ఉండి అంత పోలీసులు పెట్టిన అయినా కానీ ధైర్యంగా క్వశ్చనే లేదని మేము నామినేషన్ ఇస్తామని నామినేషన్ వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంకా 4-5 మరి వచ్చి వార్డు మెంబర్గా కూడా నామినేషన్ వేసిండ్రు. ఇది ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్జన్యమైనటువంటి ఈయన గొప్పలు చెప్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి, నల్గొండ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక్క ఎల్లమ్మగూడెం సర్పంచ్ ఏకగ్రీవం కోసం గిన్ని అనర్థాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఒక్కసారి భూపాలరెడ్డికి ఫోన్ చేసి, భూపాలరెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి ముందర ఇజ్జత్ పోయేటట్టుంది, మీరు నామినేషన్ వేయకుండా ఉండండి, మాకు ఏకగ్రీవం చేయండి అంటే వదిలిపెడుతుంటే కదా వెంకటరెడ్డి గారు. ఇంత దుర్మార్గంగా గాలని వాళ్ళ భర్తను ఎత్తుకపోయి కిడ్నాప్ చేయాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి అవసరం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దాంతోపాటు ఇవాళ బీసీ సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి, బీసీ సంఘాలారా ఒక్కసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు 42% బీసీల ఏదైతే రిజర్వేషన్ ఉందో మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాని ప్రకారము మేము జనరల్ సీట్లలో కూడా మేము బీసీలను పెడుతున్నటువంటి మీరు మరి ఒక జనరల్ స్థానంలో బీసీని పెట్టకుండా మీరు ఒక రౌడీ షీటర్ భార్యను పెడితే మేము జనరల్ స్థానంలో అవకాశం వచ్చినటువంటి బీసీ మన వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి రెడ్డిస్ని అందరిని కూడా అడిగి మరి మీరు కూడా వారికి సహకరించాలంటే ఖచ్చితంగా యాదవ కులానికి మేము సహకరిస్తాం పెట్టండి అంటే వాళ్ళు బీసీగా అవకాశం కల్పిస్తే ఒక బీసీగా నిలబడితే ఇంత దౌర్జన్యం చేసడం కరెక్టా? రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇట్లా ఈ దౌర్జన్యమైనటువంటి ఈ గుండాగిరితోటి మరి ఇట్లా రేపు సర్పంచ్ గిరి గెలిచి ఏం సాధిస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఇప్పటి వరకు పొద్దున తీసుకుపోయిన 9:30 తీసుకుపోయినటువంటి గిరిని ఎవరు కిడ్నాప్ చేసిండ్రు, ఎవరు ఎంతమంది కిడ్నాప్ చేసిండ్రు, మరి ఎవరెవరి పాత్ర ఉంది, మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి పాత్ర ఎంత ఉంది, మరి వీళ్ళందరి పాత్రని ఎస్పీ గారికి ఇప్పుడే మేము విన్నవించుకున్నాం. ఎవరెవరి పాత్ర ఉందో వాళ్ళందరినీ కూడా బయటికి లాగి మరి కేసు కట్టి వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము అడిగి మరి దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఎస్ఐగా, డిఎస్పీగా, సిఐగా మేము కోరుతున్నాం. ఒక రౌడీ షీటరు ఎలక్షన్లు ఉన్నాయంటే ఎప్పుడో అయిపోయిన కేసులలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి బైండ్ ఓవర్ అని మరి బైండ్ ఓవర్ చేస్తారు. మీరు ఇప్పుడే పోండి తిప్పర్తి పోలీస్ స్టేషన్ పోయి అడగండి. ఇప్పటి వరకు ఊట్కూరి సందీప్ రెడ్డి అంటోని బైండ్ ఓవర్ చేయలే, వాడిని కనీసము ఒక్కరోజు కూడా పిలిచి మాట్లాడింది లేదు. ఇదే ఊట్కూరి సందీప్ రెడ్డి ఆయనకు సంబంధించిన ఒక గెస్ట్ హౌస్లో ఊరికి సంబంధం లేని వ్యక్తులను పెట్టుకొని కత్తులు కటార్లతోటి తాగుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులు చేస్తుంటే మరి పోలీసు వారు ఊరుకోవడం సరి అయిన విధానం కాదని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. కాబట్టి వెంటనే ఊట్కూరు సందీప్ రెడ్డి అనే ఒక గుండాని వెంటనే బైండ్ ఓవర్ చేసి పోలీస్ కస్టడీలోకి తీసుకొని అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి ఎవరో ఆయనకు సహకరిస్తున్నటువంటి ఆయనను కానీ ఆ ఊరికి సంబంధం లేనటువంటి రౌడీ షీటర్లను కూడా తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేసి ఆ ఊరిలో ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేదానికి నాగలక్ష్మి కూడా గన్మెన్లు ఇస్తారా, ప్రొటెక్షన్ ఇస్తారా, ఎట్లు ఇస్తారో ప్రశాంతంగా ప్రచారం చేసుకోవడానికి ఎస్పీ గారు ఇప్పుడు కూడా హామీ ఇచ్చిండు. మాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఎస్పీ గారు మరి పోలీస్ శాఖ వారు మరి ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చెయ్యకుండా మరి నాగలక్ష్మి గారి మామిడి నాగలక్ష్మి గారిని మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లకు అన్ని విధాలా సహకరించి మరి ప్రశాంతంగా ఎన్నిక జరిగేదానికి ప్రయత్నం చేయాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను.
మరి ఇంకొక పర్సన్ కూడా శ్రవణ్ కూడా 3 రోజుల నుంచి నామినేషన్ వేసేందుకు ప్రయత్నం చేస్తుండు. ఎవరు వేయకపోతే నేను ఎస్సీగా ఉన్నా, ఎస్సీగా కూడా జనరల్ సీట్లో నామినేషన్ వేయొచ్చని 3 రోజుల నుంచి నామినేషన్ పత్రాలు పెట్టుకొని పిల్లలను పెట్టుకొని తిరుగుతున్నాడు. కానీ బెదిరిస్తూ ఉన్నారు. ఇదే ఊట్కూరు వెంకరెడ్డి ఈయన పట్టుకొని ఇక నువ్వు మళ్ళా నీ ఇద్దరు పిల్లలకు దూరం అవుతావని వార్నింగ్ ఇచ్చిండ్రు. ఆయన 3 రోజుల నుంచి ఏడ్చుకుంటూ తిరుగుతున్నాడు అక్కడ. మేము అక్కడికి పోయినప్పుడు ఒక ఎస్సీగా ఉన్న సార్ ఊట్కూరు వెంకరెడ్డి అనే వ్యక్తి నన్ను బెదిరింపులు అంటే ఒక ఎస్సీని ఈ విధంగా బెదిరించడం అనేది ఎంతవరకు కరెక్టో పోలీసు వారు కూడా పిటిషన్ ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా చేసి మరి అదేవిధంగా బెదిరింపులు ఏదైతే చేసిరో ఆ యాక్ట్ కింద మరి వారిని చట్టరీత్యా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి మాటలనే మీరు వినండి. చెప్పు ఏం జరిగిందో కరెక్ట్ గట్టిగా చెప్పు. నా పేరు గురి శ్రవణ్, మాది ఎల్లమ్మగూడెం. నేను గత 3 రోజుల నుంచి నామినేషన్ వేసానికి ట్రై చేస్తున్నా. నామినేషన్ వేస్తాను బయటికి వెళ్ళే ముందల నీ భార్య పిల్లల్ని ఒకసారి చూసుకొచ్చినాక నువ్వు నామినేషన్ వేసిన తర్వాత నువ్వు ఇంటికి పోవు, నేను మూట కట్టి షర్లు వేస్తాం అని చెప్పి కత్తులతో ఆడ ఒక ఆయన వెహికల్ ఉంది, ఆ వెహికల్లో కత్తులు కట్టెలు పట్టుకొని ఆడ పెట్టుకొని పోలీసు సమక్షంలో కొట్టుకూరి సందీప్ రెడ్డి చంపుతా అని చెప్పేసి బెదిరిస్తుంటే 3 రోజులు నేను బయటనే తిరుగుకుంటా ఏడ్చుకుంటా నేను తిరుగుతున్నా. నామినేషన్ వేద్దామంటే భయం అవుతుంది, అందులో పోదామంటే నా పిల్లలకి ఇద్దరిని దూరం అవుతా అని చెప్పేసి భయంతో నేను బయటనే తిరుగుతున్నా. ఇంతలా భూపాల్ సార్ గారు అందరు వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చి నామినేట్ చేయడం జరిగింది. వేసిన తర్వాత ఇంకా వేసి ఇచ్చాడు పార్టీ తరఫున. తెలియదు అంటే నేను అన్న కదా, అరే మీటి తీసుకుపోరా సిల్లర్ బుద్ధ లచ్చపోతుంది, ఏదంటే మాట్లాడిపోదాం అని నేను అన్న. చక్కగా డ్రైవర్ కాంచి అరే గుండె అవుదాం అనుకుంటున్నారు ఏదన్నా అంటే ఆ షాక్ తీసి ఇక్కడ పెట్టిండు, పెట్టి ఫస్ట్ అంటుండు పుచ్చుకుంటే ఏం చేస్తాం మనం పాన మీదకి ఇంకోటి వెనకంగా ఇక్కడ పెట్టిండు. ఇక పెట్టి ఇక మీరు చెప్తున్నారు నెంబర్ సార్ కట్టంకూర దానిక నువ్వు మాట్లాడితే కుయ్యి మనకు ఆల్రెడీ నీకు అంత స్కెచ్ ఉంది, నామినేషన్ మీదేస్తావు నువ్వు ఈ బతికేంద్రా సందీప్ రెడ్డి మీద నామినేషన్ వేస్తావు. నువ్వెంతరా నీది అసలు నువ్వేమనుకుంటున్నారా? నువ్వు బాల్ బచ్చావు. ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసారా? ఆయన అసలు ఏమనుకుంటున్నావు ఇక ఇష్టం వచ్చిన బూతులు ఇక బాగానే కటంకూరు దాకినా. మరి నేను అట్లా కాదు, మరి ముందుగా చెప్తే 2 గంటలు మాట్లాడుకుని అయిపోవు కదా అని నేను మరి ఏం చేస్తాను ఇక పానభయానికి ఇక ఎవరుగా రెచ్చుతురు. ఇక అక్కడి నుంచి నేను అనుకున్నాను మధ్యలో నాకు మాట్లాడతారేమో అనుకున్నాను. చక్కగా కటంకూరు పోగానే సిమ్ తీసిరు. ఇలా ఫస్ట్ అట్లా వీళ్ళు ఎన్కౌంటర్ పరిచయం కదా. ఓడేమో నాకంటే 1 year పెద్దోడు, ఓడేమో చిన్నోడు. మామూలుగా ఇక ఒక 22 years ఉంటాయి. ఫస్ట్ మీ అంటుండే ఎవరా ఫస్ట్ తలకాయ తిరుగుతున్నారా? మామూలుగా ఏమనుకుంటున్నారా? బోసిగా ఫస్ట్ పొద్దున్న లేస్తే నగరకాలు తిరుగుతారు మీరు తెలియదా అంటే మీరు మీకు కొడతారు ఫస్ట్. అది దాని చిన్నగా కాదు హరాస్మెంట్. ఇక వాళ్ళు పోయిరు మధ్యలో పోగానే కటంకూరు పోగానే బ్రేక్ మార్చిరు. అలుగుతాయి నీకెట్ అంటారు. అరే ఫస్ట్ ఆవరంగానే ఆ లడ్డోడు ఏం చేసిన మంగళోడు స్కూల్కి వెళ్తే మంగళ షాప్ ఉంటుంది ఉండే, ఇప్పుడు శాస్త్రలేడు వాడు. నన్ను నీకు తెలియదు మామూలుగా అంత సెట్టింగ్ అన్న ఇదంతా నీకు సంబంధం లేదు, అనవసరం కొడతారు, అంత ఇబ్బంది అవుతుంది, చంపుతారన్న ఎందుకు అవసరం మామూలుగా పానం ముఖ్యం. డ్రాప్ అయితే ఏమవుతుంది డ్రాప్ ఇక పోగానే నాటకపల్లి దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి. ఇక మాట్లాడి నువ్వు సప్పుడు ఎక్కువ తీరు ఏం తింటావో తిను తాగు, నువ్వు కనుక ఏమైనా నామినేషన్ ఇస్తే నేను చంపుతాను ఖచ్చితంగా అని చెప్పారు. ఇక ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినాక ఏం చేసారు వాళ్ళు తెలివితోటి మామూలుగా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతారు. హైదరాబాద్ తీసుకుపోయి పోతుంటే మామూలుగా ఇక మధ్య డైరెక్ట్ ఇప్పుడు ఎల్బీనగర్ పోకుంటా మళ్ళీ ఇప్పుడు అది ఉంది రింగ్ రోడ్డు కానీ తిప్పారు. తిప్పి ఎడిపోతే మన ప్లేస్ తెలియదు. ఇక మొత్తం రూట్ మారుస్తారు, కార్లు మారుతున్నాయి. 3 మార్చిరు. మార్చి మధ్యలో ఆపి సార్ మీరు నమ్మరు ఇక అసలు ఘోరంగా మూత్రం పోసి గ్లాసులా 4 ముద్రలు రాపించారు. ఫోన్ చేసి 2 గంటలకు విత్తు రకం అనేది వాళ్ళ ఏం మిస్టేక్ చేశారు సార్? భోజనం వండించారు ఒక ఆమె పోతే కాంటాక్ట్ అసలు వీళ్ళు ఎట్లా అంటే ఒక 9 కంటే ఎక్కువ సార్ మొత్తం ఫోన్లో అలా ఫోన్లో డేటా చూరి ఫస్ట్ ఏం లేదు. మళ్ళీ బోలేం రెడ్డి సొంతం మా బాబాయ్ ఇంటి పక్కనే పాత పరిచయం బండి మీద నేను అంతా వర్క్ చేసినాను. వెంకరెడ్డి నాకు ఫోన్ 1 నిమిషం నేను మాట్లాడతా అంటే వాళ్ళకి ఆయన కూడా మాట్లాడిండు. రెడ్డి లేదు మనకు ఒకసారి అనకూడదులే కానీ బోలేం రెడ్డి వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటే మామూలుగా ఫస్ట్ వీళ్ళు నాతోటి ఏమంటారు, అరే నువ్వు డ్రాప్ కాకపోతే నీ ఇష్టం రా, నీకు ఏదైనా అవకాశం ఉంటుంది, బతుకు నువ్వు ఏమైనా నాటకాలు దిగినా మా 4 చంపుతారు, నీకు 100% నువ్వు బతకవు,
ఇక అనగానే మళ్ళా 3 గంటలప్పుడు వాళ్ళ తమ్ముడు మాట్లాడిండు మిసాల్ సుధాకర్ రెడ్డి అని. ప్రవీణ్ మాట్లాడి మామ గిదే మామ ధర్మే అసలు ఏదంటే మాట్లాడకపోయినా ఇట్లా అసలు ఎంత ఘోరంగా ప్రవీణ్ రెడ్డి అంటే ఆయన ఏమంటుంటాడు మరి నా మటన్లో 2 ఉన్నారు ఏమని ఎటు ఇక మామ ఇది ధర్మేనా అంటే కనీసం మీరు నమ్ముతారో నమ్మరో సుక్కలు సార్ వాస్తవానికి పోయినాక లమేడా సెల్ నుంచి సెల్ ఉంటుంది ఆ లొకేషన్ చెప్తారు. ఇప్పుడు ఆమె చెప్పి ఫోన్ చేసిన ఆడ ఏం చేస్తుంది సార్ జనాలు ఉన్న ఫస్ట్ వాళ్ళు దంపుతట్టుంది. మొత్తం 6 వచ్చి వాళ్ళు 2 ఆడారు. దుబ్బలో తీసుకుపోయి బట్టలు బీకిరు. దుబ్బలలో వేరే అక్కడ ప్లేస్ మనకేం తెలుస్తుంది సార్. అక్కడ ఇప్పుడు ఆ తుర్కామ కాంచి లొకేషన్ ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అట్టుంది. పూర్ జంగల్ హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు. తోట ఉంది అక్కడ ఏదో మామూలు గెస్ట్ లేకుంది విధులు ఆపారు జంగల్ ప్లాట్లలో బట్టలు కూడా బీకిరు. నేనైతే పొద్దున వేసుకున్న బట్టలు నా దూరు సార్ అయితే ఈ టీషర్ట్ లైట్ చెందింది. ఫస్ట్ మామూలు ధర చెప్తున్నట్టే మీరు ఏం మాట్లాడుతున్నారు బోష్కే పొద్దులు వేసి తిప్పారు నాకు తెలియదారా ఫస్ట్ మీ సంగతి ఎంతో తెలియదారా అని అన్న అంటే బోష్కే ఫస్ట్ ఇలా ముందర శకలు ఇక నలుగురు దానికి 2 ఆడారు. బట్టలు ఇప్పన్నారు బట్టలు తెచ్చి మళ్ళీ బట్టలు కూడా మీకు ఆయన వేసారు. ఆడేసి మళ్ళీ సినిమా అల్లనే మర్చిపోయారు. మళ్ళీ ఆడ భోజనం కాడ వంట చేపించుకోరు ఇల్లు చికెన్ కుందేలు కూర ఏదో చేపించుకొని ఆడ మళ్ళీ లమేడా సెల్ నుంచి ఫోన్ మాట్లాడబోయి రాని మిస్కాల్ పడ్డది మళ్ళీ దొరికితే అనుకోరు. మళ్ళీ ఫోన్ ఆపి మళ్ళీ సిమ్ తెచ్చి మళ్ళీ నాతోటి నువ్వు డ్రాప్ చేయి అరే లంచ్ నువ్వు మాట్లాడేది ఆయన ఫ్రాంక్ ఆల్రెడీ అర్థమవుతుందిరా నువ్వు ఫస్ట్ లంచ్ చంపురా ఫస్ట్ ఎయిరా ఫస్ట్ ఆయన 4-5 గుద్ది ఆడ జనాలు అనుకుర్రు. ఏమంటే మళ్ళీ కార్లు వేసుకొని సార్ లొకేషన్ అసలు ఘోరంగా తిప్పిరు. ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయారు ఎక్కడ కొత్త ఇల్లు ఒక 3 అంతస్తులది వాళ్ళు ఎవరు లేరు. రేపు ఫస్ట్ పైకి బారా ఇంకా నీ పని అయిపోయింది కానీ లోపల ఇట్లాంటి రూమ్లు వేసి ఫస్ట్ నీ పని అయిపోయింది కానీ ఒకడేమో ఆడు నా అర్థమైంది మంగళూరుకి హైట్ ఉంటాడు మామూలుగా నా హైట్ ఉంటే లావు ఉంటాడు నన్ను సప్పుడు ఏమనకు నేను ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా ఇక ఏదైనా కానీ ఇక ఇట్లే ఉంటుంది పరిస్థితి నువ్వేం చేస్తున్నావు మరి అని నేను అడిగిన వాడిని ఏం చేయను ఇయ్యే దందా చేస్తున్నా అన్నాడు. నీకు ఎట్లా నడుస్తుంది ఆయన ఒక 5 నిమిషాలు ఇల్లు వదిలిపెట్టారు. ఇట్లా ఎట్లా నడుస్తుందిరా నాయన ఇలా కనీసం నయంకే అట్లాంటి వానికే ఇది అయింది మరి ఎట్లా నడుస్తుంది అన్న ఏమో నేను నా టైప్ ఆఫ్ నా ఇంటర్ అని చెప్పిండు. ఆడు వచ్చే దాంట్లో గిట్ట ఏమనుకు సప్పుడు ఎక్కువ కొడతారు నేను ఎక్కువ ఘోరంగా అయితే కొట్టలేదు. ఇంకా మామూలుగానే ఆ గెస్ట్ అలా పోయినాక మందు పోస్తురు ఆడ ఒక్కడు తప్ప మూత్రం ఒకటి తప్ప తాగపోయినా కొడుతురు మూత్రం పోస్తురు తాపుతురు గోగోడు మూత్రం పోసి తాపి కొడుతురు తాగపోతే కొడుతురు మూత్రం పోస్తురు మందు పోస్తురు అలా ఈమెతోటి ఫోన్ మాట్లాడించారు. పక్కనే ఊరు ఏం చేస్తాను సార్ మరి ఇక మాట్లాడకపోతే నేను నామినేషన్ ఏముంది హైదరాబాద్ ఉన్నా ఏముంది నామినేషన్ అన్నాక మంచిగా ఉన్నా కానీ హైదరాబాద్ ఉన్నా అనగానే క్యాచ్ చేసి హైదరాబాద్ నేను చెప్పిన అని పళ్ళ 4 ఇట్లా మామూలు ఇట్లా కొడితే అసలుంటే ఏమనుకోరు మళ్ళీ పుసుకునే ఇష్యూ అవుతుంది అని చెప్పేసి తెలివిగా కొట్టలేదు. ఏమన్నా వాళ్ళు ప్రయత్నం చేసేది కాదు ఘోరంగా. ఇక ఇది జరిగిన సంఘటన నీతోటి రాపించింది పేపర్లో రాపించి స్టేషన్ కాడ తీసుకొచ్చారు. ఇక తీసుకొచ్చి వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే రవీంద్ర తోటి రంగారెడ్డి వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు చదువు